రైతులు పుట్టిడు దుఃఖంతో ఉన్నారని ఆప్కే బార్ కిసాన్ సర్కార్ అన్న క్యాప్షన్ పెట్టుకోవడానికి కనీస అర్హతైన బీఆర్ఎస్ పార్టీకి ఉందా అని ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని అన్నారు. యార్డులో సౌకర్యాలు లేవని, సమయానికి పంట కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. అత్యధిక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. పంట నష్టంపై చర్యలేవి అని ప్రశ్నించారు. కనీసం డిజాస్టర్ నిధులు ఇవ్వడం లేదని, అందులో 75% కేంద్రం ఇచ్చిన ఫండ్సేనని తెలిపారు. 28 రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ చేతగాని అసమర్థత, సోమరతనకు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా సాగడానికి అనర్హుడని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టు తెచ్చుకుని రైతులను ఆదుకోవాలని గవర్నర్ను కోరారు. ఈ సీఎం కి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి అకాల వర్షాలు కేసీఆర్ ఇది ఆకస్మిక వర్షాలు కాదు. 4-5 రోజుల నుంచి మొత్తం రైతాంగం అంతా అతలాకుతలం అవుతుంటే నీకు మాన్సూన్ డిపార్ట్మెంట్లు ముందే అలర్ట్ చేస్తున్నా కూడా అగాధం జగన్నాథం రాష్ట్రంలో పాలన లేదు, మన్ను లేదు. ఏదో మహారాష్ట్ర తిరుగుతున్నాడు. ఆత్మీయ సమ్మేళనాలు అనుకుంటా ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. ఒక టీం వేసింది లేదు, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసింది లేదు, ఒక ఎస్టిమేషన్లు సరిగ్గా చేసింది లేదు, ఇమీడియట్ రిలీఫ్ అనౌన్స్ చేసింది లేదు. ఇక అనౌన్స్ చేస్తాడు, వీక్తాడు, ఆయారం దయారం ఊర్లో అలవాడుతుంటాడట, సొంత ఇంటి మీద నిల్వ వస్తుంటాడు కేసీఆర్ అసంటాడు. ఈ కేసీఆర్ కి సీఎం కి తగ్గట్టుగా అగ్రికల్చర్ మంత్రి దొరికాడు. ఈ సీఎం కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాడు కదా. మొత్తం రాష్ట్రం అంతా రైతాంగం మొత్తం మునిగిపోతుంటే వీళ్ళ ఫామ్ హౌస్లు చూసుకుంటున్నారు. యదా రాజా తదా ప్రజ, యదా కేసీఆర్ తదా నిరంజన్. ఆయనకి ఈ ముఖ్యమంత్రి కంటే పెద్ద ఫామ్ హౌస్ ఉన్నాడు కదా. నిజమేనా? ధాన్యం పుట్లు